వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్డ సత్యనారాయణరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన సదుపాయాలు, వసతి మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నీటి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలు మరియు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్లు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అందించిన స్నాక్స్ ను వారితో కలిసి ఎమ్మెల్యే తిన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట మొగుళ్లపల్లి ఎంఆర్ఓ మరియు కేజీబీవీ ప్రిన్సిపల్, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, స్థానిక సర్పంచ్, మండల నాయకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెప్పరా ఏం లేదా సమస్యలు ఏం లేవా లైట్లు వెళ్తానా మరి ఏం లేవంట లైట్లు వెళ్తారు ఈ ఫ్లోరింగ్ రూమ్ లైట్స్ ఫ్లోరింగ్ सीसी कैमरा खराब है इन्नी प्रॉब्लम्स उंटे माकेम प्रॉब्लम ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ మన పైప్ లైన్ లీకేజ్ అయ్యి ఒక 2-3 రోజులు వాళ్ళకి స్నానాలకు వాష్రూమ్స్కి పిల్లలందరూ కూడా ఇక్కడ 300 మంది ఉన్నారు. 200 ఉన్నారు. కనుక దీనికి ఒకవేళ పైప్ లైన్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఒక గేట్ వాల్ ఇచ్చేసి అడిషనల్ పైప్ లైన్ ఇక్కడ హాస్టల్ వరకు ఇవ్వండి. లేదు, లోకల్ సోర్స్ బోరు లేదు, మోటార్ లేదు, బోర్లు పడతలేవు, వేరే అడిషనల్ సోర్స్ లేదు. కనుక దీనికి అడిషనల్ పైప్ లైన్ సోర్స్ మీరే ఇవ్వాలి. విషయం దగ్గర చేయండి. ఏమైనా పైసలు కావాలంటే ఆ పైప్ లైన్కు నేను ఇస్తాను.